ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లాలో ఓ గ్రామంలో జరిగిన ఓ పెళ్లి వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ ఇస్తానన్న 6 గ్యారెంటీల హామీలపై నూతన వధూవరులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. పెళ్లి పందిల్లోనే ప్లకార్డులు ప్రదర్శిస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలు నిలదీశారు. తులం బంగారం ఏమైంది అంటూ రాహుల్జీ, సోనియా గాంధీ అలాగే ప్రియాంకి గాంధీ సీఎం రేవంత్ రెడ్డిలను ప్రశ్నించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ తులం బంగారం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే 6 గ్యారెంటీల సంగతి ఏంటని ప్రశ్నించారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడుస్తున్నా ఏ ఒక్క హామీని నెరవేర్చాలని ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్న కళ్యాణ లక్ష్యం పథకం కింద 1,16,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇవ్వాలని, అలాగే డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు స్కూటీ ఇవ్వాలని, అలాగే మహిళలకు ఇస్తామన్న పథకాలన్నింటినీ కూడా వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఈ నెల 27వ తేదీన వరంగల్ జిల్లాలో నిర్వహించే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలకు వేలాదిగా కార్యకర్తలు అలాగే ప్రజలు స్వచ్ఛందంగా తరలి వెళ్లాలని బీఆర్ఎస్ నాయకులు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గం ఇన్ఛార్జి బుక్యా జాన్సన్ నాయక్ ఆధ్వర్యంలో ఖానాపూర్ నియోజకవర్గం సంబంధించిన కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గం ఇన్ఛార్జి బుక్యా జాన్సన్ నాయక్తో పాటు మాజీ జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. వరంగల్లో జరిగే బహిరంగ సభకు నియోజకవర్గం నుంచి ప్రతి గ్రామం నుంచి కూడా కార్యకర్తలు తరలి వెళ్లాలని, ఈ నెల 27వ తేదీన ప్రతి గ్రామంలోనూ కూడా బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రతి గ్రామంలో కూడా ఈ రజతోత్సవ వేడుకలపై ప్రజలతో విస్తృతంగా చర్చించాలని, అలాగే గోడలపై వాల్ పెయింట్లు వేయించాలని, అలాగే ప్రతి గ్రామంలో కూడా ముఖ్య కూడలలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఇక మరో వార్త విషయానికి వస్తే నిర్మల్ జిల్లా కేంద్రంలో పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కట్టెల పొయ్యిపై వంట చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. దేశంలో పెట్రోల్ ఉత్పత్తుల ధరలను పెంచడంతో పాటు గ్యాస్ సిలిండర్ల ధరలను 50 రూపాయలు పెంచడం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని లేని పక్షంలో అన్ని రాజకీయ పక్షాలతో కలిసి దేశవ్యాప్తంగా ఆందోళన చేపడతామని వామపక్షాలకు చెందిన నేతలు హెచ్చరించారు.